కారంచేడు మృతవీరుల వర్ధంతి కార్యక్రమం ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్లోని అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాల వద్ద కారంచేడు ఘటన జరిగి నేటికి 39 సంవత్సరాలైన సందర్భంగా 3 విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం మృతవీరులకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం వారి పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి నాయకులు కె కార్తీక్, దాసరి లెనిన్ బాబు, వి శివనాయక్, హేనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బుద్ధ భగవాన్, జోహార్ బుద్ధ భగవాన్, జోహార్ బుద్ధ భగవాన్. సామాజిక విప్లవకారుడు బుద్ధ భగవానికి, సామాజిక విప్లవకారుడు బుద్ధ భగవానికి, సామాజిక విప్లవకారుడు బుద్ధ భగవానుడికి. కాపాడుకుందాం కాపాడుకుందాం కార్మిక హక్కులను, కాపాడుకుందాం కాపాడుకుందాం కార్మికుల హక్కులను, కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ మహాత్మా వీరులకు, జోహార్ మహాత్మా బాబులకు, జోహార్ అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాల ఐక్యత, కార్మికుల ఐక్యత వీరులకు, జోహార్ కారంచేడు దళిత బుద్ధ వీరులకు, జోహార్ కారంచేడు దళిత బుద్ధ వీరులకు, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వీరులకు, జోహార్ కారంచేడు దళిత బుద్ధ వీరులకు, జోహార్ కారంచేడు దళిత బుద్ధ వీరులకు, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి. ఈరోజు మంగమూరు రోడ్లోని 3 బొమ్మల సెంటర్ అంబేద్కర్ గారు, బుద్ధుడు, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతాం. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం జరపడం ఏంటంటే, ఈనాటికి కారంచేడులో అగ్రవర్ణాలు దళితుల పైన అత్యంత కిరాతకంగా మారణాయుధాలతోటి దారుణంగా హింసాకాండగా పాల్పడి 6 దళిత కిషోరాల్ని వాళ్ళ పొట్లం పెట్టుకున్నారు. ఆనాడు ముఖ్యమంత్రి మన ఎన్టీ రామారావు గారు, ఆయన వియంకుడే అయినటువంటి వాళ్ళు అక్కడ ఆ కమ్మ దురంకారులు ఆ విధంగా దళితుల్ని వేట కొడవలతోటి తరుముకొని మా పల్లెలోకి వచ్చి, మాదిగ పల్లెలోకి వచ్చి అత్యంత కిరాతకంగా పొలాలు వెంట పడ్డప్పటికీ బరిసీలతోటి పొడిచి చంపినటువంటి సంఘటన ఈనాటికి 39 సంవత్సరాలు అయింది. ఈనాటికి కూడా ఆ విధంగా మనం వాళ్ళ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అయితే వర్ధంతి కార్యక్రమం జరుపుకునే కారణం ఏంటంటే, ఈరోజు కారంచేడు జరిగినటువంటి మారణ హోమాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా దళితులు ఏకమయ్యి 110 మంది ఎంపీల్ని చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి దళిత మహాసభను ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ఢిల్లీలో ఆ ఎంపీలందరినీ కూడేసి మా వాళ్ళని దళితుల్ని మా ఓట్లతోటి అగ్రకుల పార్టీలు గెలిచి ఆ విధంగా మమ్మల్ని అత్యంత కిరాతకంగా చంపుతున్నారు. ఏంటి మీరు పరిస్థితి? మీరు ఆయా పార్టీల్లో ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తా మన జాతి నిర్వీర్యం అయిపోతూ ఉంది.
ఎందుకు మీరు ఎంపీలుగా మరి పోటీ చేసి గెలిచింది అనేది కూడా వాళ్ళ అక్క దళిత మహాసభ కత్తి పద్మారావు నాయకత్వాన ఆనాడు వాళ్ళు ప్రశ్నించారు. అందుకని మీరంతా పార్లమెంట్లో ప్రశ్నించాలా. మా ఓటుతోటి గెలిచి మా దళితుల్ని అత్యంత కిరాతకంగా చంపుతున్నారు, మేము ఎందుకుంటాను మీరు అని చెప్తూ ఆ విధంగా నిలదీస్తే ఆనాడు పార్లమెంటు ఆ విధంగా ఒక చట్టం చేసింది. ఈనాటికి కూడా ఆ చట్టం సరిగ్గా అమలు చేయడం. ఆ చట్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలు జరిగితే, దాడులు జరిగితే అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ అట్రాసిటీ యాక్ట్ హక్కుల్ని మనకి ఈనాటి కూడా వర్తించడం ఏంటంటే ఈ కారంచేడు ఉద్యమించే అవర్పించింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి అవుతుంది. ఆ కార్యక్రమంలో అలాగే అయ్యే కాకుండా 89లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పోయి అలాగే ఆ దాంతో పాటే దళితులకి అనేక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. విద్యలోను, ఉద్యోగాల్లోను, పనిలోను అన్ని సందర్భాల్లో కూడా మనకి రిజర్వేషన్లు కల్పించడం ప్రారంభమైంది. ఆనాడు భారతదేశం ప్రతి వీరులు వాళ్ళ ప్రాణ తర్పణతోటే ఈ అన్ని మన హక్కులు కల్పించబడ్డాయి. ఆ హక్కుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం దాన్ని కూడా మనం తెలియజేస్తున్నాను. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకి గిరిజనులకు కేటాయించినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. ఈనాడు ఎక్కడైనా సరే ప్రతి సందర్భంలో కూడా దళితుల్ని గిరిజనుల్ని చంపుతున్నారు. నిన్న కాకమన్నా ఒక దళిత మహిళని డాక్టర్ తోటి గురించి చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎస్టీ మహిళని అత్యంత కిరాతకంగా డాక్టర్ పెట్టి గుద్ది చంపారు. ఇలాంటి ఘటనలు ప్రతి నిత్యం దళితుల పేర జరుగుతున్నాయి. ఈ అగ్రకుల పార్టీలు దళితుల ఓటుతోటి గెలిచి ఆ విధంగా దళితుల్ని అంతమందిస్తున్నారు. ఈ విధానాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. దళితుల్ని గిరిజనుల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మహావీరులు ప్రాణతర్పం చంద్రపోయినటువంటి ఈరోజు వాళ్ళకి ఈ చైతన్యం తీసుకురావడం కోసం ఎస్సీ ఎస్టీలకి అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితిని ఒక సంఘాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సంఘం ద్వారా అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా మన సంఘాన్ని సమీకృతమై ఆ విధంగా దళిత గిరిజనుల్ని చైతన్యవంతం చేసి రాజ్యాధికారంలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మనం అంత ఐక్యమైతేనే మన హక్కుల్ని కాపాడబడతాయి. అందుకని మీరంతా చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. రెండో వైపున ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవడొచ్చినా సరే మన భూముల్ని కాజేస్తున్నారు, మన బిడ్డలు చంపుతున్నారు. అందుకని ఓటు విలువను కూడా మనం అర్థం చేసుకోవాల్సి అవుతుందని కూడా తెలియజేస్తూ దళిత మృతవీరుల వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ 3 పంపల్ సెంటర్లో అంబేద్కర్ పూలే బుద్ధుని విగ్రహాల పూలమాల వేసిన అందరం కార్యక్రమం జరుపుతున్నాం. మేము ఒకటే మీ సంఘం మా దళితులకి సంబంధించిన విషయాన్ని చెప్తారుతున్నాం. ఈ దేశంలో రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. రాజ్యాంగం రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలానే ఆ అంబేద్కర్ ఉండబట్టినే మన బిడ్డలు చదువుకోవడం, ఆ చదువుకొని ఉద్యోగాలు చేద్దాం. ఆ ఉద్యోగాలు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ఆ జీతాలు తీసుకునేటువంటి వ్యక్తులంతా ఆ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పెద్దలు బ్రహ్మాండంగా పెంచుతున్నారు. కానీ రాజ్యాంగ హక్కుల్ని కాపాడటం అనేది వాళ్ళ ప్రయత్నం లేదు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలు చిత్రపటాల్ని ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో విధిగా చిత్రపటాల్ని ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో విధిగా చిత్రపటాల్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ఆనాడే మనం రాజ్యాంగాన్ని రక్షించుకోబడతాము. ప్రతి వ్యక్తులు కూడా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, కానీ మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు చిత్రపటాలు పెడుతున్నారు. పెట్టుకోవచ్చు, మాకే అభ్యంతరం లేదు. కానీ భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటాల్ని పెట్టకపోవడం అనేది అత్యంత దారుణం, రాజ్యాంగ వ్యతిరేకం అనేది కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ఉద్యోగులందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా జీవో తేవాల్సిన అవసరం ఉంది. మన ఈ మధ్య కలెక్టర్ గారిని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారిని ప్రశ్నిస్తే మాకు ఎలాంటి జీవో రాలేదు, అంబేద్కర్ గారి చిత్రపటాలు పెట్టమని చెప్పడం అనేది విడ్డూరంగుంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా స్పందించి రానున్న కాలంలో వెంటనే అంబేద్కర్ గారి చిత్రపటాల్ని ప్రతి ఆఫీసులో పెట్టాలని జీవో తేవడం కానీ ఆర్డర్ కానీ జారీ చేయాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మేము ముఖ్యులందరూ కూడా జైపీఎం తెలుపుతూ విరమిస్తున్నాం. ఉద్దేశం మన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
దాసరి సుందరం గారు వివరించారు. అదే 85వ సంవత్సరంలో కారంచేడులో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు 7గురిని దళితులని ఊత కోసగోసి వేట కొడవలతో నరికి చంపిన రోజు ఈరోజు, ప్రాణత్యాగం చేసిన రోజు వాళ్ళు. అలాగే అందుకని ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. దళితుల మీద, గిరిజనుల మీద, దళితుల మీద ప్రతిరోజు ఎక్కడో ఒకసాట దాడులు జరుగుతున్నాయి. అలాగే 3 రోజుల నాడు కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఒక దళిత మహిళను ట్రాక్టర్తో గుద్దించి చంపారు. దాన్ని మనం ఖండిస్తున్నాం. ఆ మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వాళ్ళ ఇంట్లో 2 ఎకరాలు భూమి పంచాలని, ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దాన్ని మనం ఖండించాలి. అలాగే ఇక్కడ ఈరోజు దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి అనేది మనం సంఘం ఏర్పాటు చేసి దాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం. దీని ద్వారా మన ప్రజల్లోకి వెళ్ళి చైతన్యవంతులు చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని కోరుకుంటూ, అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 4 రోజులైంది. 4 రోజుల్లో ఎన్నో దాడులు జరిగాయి. ఒక 4 రోజుల్లోనే వాళ్ళ బతికేందో బయటపడింది. సక్రంగా పరిపాలించట్లా. ఓట్లేసి గెలిపించిన మనమందరం ఓట్లేసి గెలిపించాం. ఇంతవరకే ఏ ఒక్క పథకాన్ని రిలీజ్ చేయలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి పేదలకు ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చాలి. తల్లికి వందనం పేరు చెప్పారు. అలాగే SC/SC చట్టాలని వెంటనే విడుదల చేయాలి. అలాగే SC కార్పొరేషన్గా రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.